హలో, దిస్ ఈస్ హరినాథ్. మనం ఈ వీడియోలో పైథాన్ బేసిక్స్లో భాగంగా బేసిక్ కాన్సెప్ట్ అయిన వేరియబుల్ గురించి నేర్చుకుందాం. ఈ వేరియబుల్ అనే దాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ చిల్డ్రన్కి ప్యాకెట్ మనీ ఇస్తారు. ఆ పాకెట్ మనీ ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దానికి సంబంధించి మనం వచ్చేసామంటే ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం అనుకో. ఆ ప్రోగ్రాంలో మనం ఏం ఉపయోగిస్తాం? పాకెట్ మనీ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇనిషియల్గా వచ్చేసి 500 ఉన్నది అనుకుందాం. ఇక్కడ మన ప్రోగ్రామ్లో వచ్చేసి ఆ 500 అనే విలువ వచ్చేసి మనకు మెమరీలో స్టోర్ కావాలి. ఇది మెమరీ అనుకుందాం. మెమరీలో 500 వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 500 అనే వాల్యూని మన ప్రోగ్రాంలో యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయడం కోసం వచ్చేసి మనకు ప్యాకెట్ మనీ అనే ఒక లేబుల్ క్రియేట్ అవుతుంది. ఆ లేబుల్ వచ్చేసి ఈ 500 అనే వాల్యూని మనకు రెఫర్ చేస్తుంది. మనకు వాల్యూ ఈ 500 వాల్యూ చేంజ్ అయింది అనుకుందాం. ఇది 400 అయింది అనుకుందాం. ఇప్పుడు మన ప్రోగ్రాంలో కూడా ఏం చేయాలి? ఎక్కడైతే మనకు 500 వాల్యూ స్టోర్ అయిందో మనకు అక్కడ దాన్ని కూడా అప్డేట్ చేయాలి. దీనికోసం మనకు వచ్చేసి 400. ఇప్పుడు పాకెట్ మనీ వచ్చేసి దేన్ని రెఫర్ చేస్తుంది? 400ని రెఫర్ చేస్తుంది. తర్వాత మనకు వాల్యూ చేంజ్ అనుకుందాం. ఒక 300 అయింది అనుకుందాం. అంటే 100 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు మనకు వచ్చేసి 300 ఉండాలనుకో. ఇప్పుడు మనకు మెమరీలో వచ్చేసి ఏం కావాలంటే ఇక్కడ కూడా మనకు అప్డేట్ కావాలి. ఈ విలువ కూడా మనకు మెమరీలో అంటే 300. ఇప్పుడు పాకెట్ మనీ వచ్చేసి ఈ 300ని మనకు రెఫర్ చేస్తుంది. ఈ విధంగా మన ప్రోగ్రాంలో పాకెట్ మనీ వాల్యూ వచ్చేసి త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ వచ్చేసి ఆ పాకెట్ మనీ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయినప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంటే మెమరీలో ఆ వాల్యూ అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ మనం యాక్సెస్ చేసేది మాత్రం వచ్చేసామంటే ప్యాకెట్ మనీ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఎప్పుడు మనం ప్యాకెట్ మనీ ద్వారా యాక్సెస్ చేసినా దాని యొక్క కరెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత విలువ ఉండదో అంత మాత్రమే వచ్చేసి ఏమవుతుంటే మనం యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మెమరీలో 400 ఉన్నప్పుడు ప్యాకెట్ మనీ ద్వారా 400 మాత్రం యాక్సెస్ చేద్దాం. ఈ విధంగా మన ప్రోగ్రాంలో వాల్యూ అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీలో స్టోర్ అయిన తర్వాత వచ్చేసి దాన్ని యాక్సెస్ చేయడం కోసం వచ్చేసి ఏంటంటే ఒక లేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లేబుల్ ద్వారా వచ్చేసి ఏంటంటే కరెంట్ వాల్యూ ఆఫ్ పాకెట్ మనీ అనే దాన్ని మనం యాక్సెస్ చేస్తుంటాం. ఇక్కడ ఈ లేబుల్ని మనం ఇక్కడ ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఇక్కడ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ వాల్యూని వచ్చేసి పైథాన్లో మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. అంటే వేరియబుల్ అనే దాన్ని ఏ విధంగా మనం వచ్చేసి డిఫైన్ చేయొచ్చు అంటే మెమరీ నందు నిల్వ చేయబడిన ఆబ్జెక్ట్ని రెఫర్ చేసే పేరు. ఓకే, మనము పైథాన్లో ఆబ్జెక్ట్ అంటాము. జనరల్గా వచ్చేసి ఏమైతే జనరల్ కాన్సెప్ట్లో దాన్ని వాల్యూ అనుకోవచ్చు. ఇక్కడ వాల్యూని రెఫర్ చేసే నేమ్ని మనం ఇక్కడ ఏమంటామంటే వేరియబుల్ అని అంటాము. జనరల్గా వాల్యూ అనేది ఆబ్జెక్ట్ రూపంలో మనకు మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, పైథాన్లో ఏ విధంగా వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అంటే వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి ఏముంటుందంటే మనకు వేరియబుల్ నేమ్ ఈక్వల్ వాల్యూ ఉంటుంది. అంటే ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ అంటే ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ రాస్తాము, రైట్ సైడ్ వచ్చేసి ఏమైతుంటే వాల్యూ వచ్చేసి రాస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చేసి మనకు వాల్యూ అనేది వచ్చేసి ఏమైతుంటే మెమరీలో స్టోర్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏమైతుంటే పాకెట్ మనీ అని ఒక లేబుల్ క్రియేట్ అవుతుంది. దీన్ని ఇక్కడ ఏమంటామంటే వేరియబుల్ అంటాము. ఆ వేరియబుల్ దేన్ని రెఫర్ చేస్తుందంటే ఆ వాల్యూ రెఫర్ చేస్తుంది. ఇక్కడ మనకు పైథాన్లో వచ్చేసి ఏమైతుంటే వాల్యూస్ అన్ని కూడా వచ్చేసామంటే ఒక ఆబ్జెక్ట్ రూపంలో వచ్చేసి ఏమైతుంటే మనకు స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇది మనకు వేరియబుల్ క్రియేట్ చేయడానికి జనరల్ సింటాక్స్. నెక్స్ట్, ఓకే, ఇక్కడ వేరియబుల్ అనే దాన్ని వచ్చేసి మనకు ప్రోగ్రామర్ లేకపోతే వచ్చేసి డెవలపర్ వచ్చేసి క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఇవ్వడం కోసం వచ్చేసి ఏదైతే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని పాటిస్తూ మాత్రమే వచ్చేసి ఏదైతే వేరియబుల్కి నేమ్ అనేది వచ్చేసి ఇవ్వాలి. అవే వచ్చేసి ఏదైతే వేరియబుల్ నేమింగ్ రూల్స్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఏమంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు ఎన్ఫోర్స్ చేసేది. ఆ రూల్స్ని ఖచ్చితంగా మనం పాటించినప్పుడే వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ని క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే వచ్చేసి మనకు ఆల్ఫాబెటికల్స్ ఉపయోగించవచ్చు, అదేవిధంగా వచ్చేసామంటే అండర్ స్కోర్ ఉపయోగించవచ్చు, తర్వాత వచ్చేసామంటే డిజిట్స్ అనే దాన్ని వచ్చేసి ఏమిటంటే మనం ఉపయోగించవచ్చు. అంటే ఒక వేరియబుల్కి నేమ్ ఇచ్చేటప్పుడు వచ్చేసి ఆల్ఫాబెటికల్స్ ఉపయోగించవచ్చు,
తర్వాత వచ్చేసి అండర్ స్కోర్ ఉపయోగించవచ్చు, తర్వాత వచ్చేసి అంటే డిజిట్స్ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే వచ్చేసి వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా వచ్చేసి అంటే డిజిట్తో స్టార్ట్ కాకూడదు. అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి ఆల్ఫాబెటికల్తో స్టార్ట్ కావచ్చు, అండర్ స్కోర్తో స్టార్ట్ కావచ్చు, కానీ డిజిట్తో వచ్చేసామంటే మనకు స్టోర్ కాకూడదు. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కనీసం ఒక క్యారెక్టర్ అయినా ఉండాలి. అంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్తున్నామంటే వచ్చేసి జనరల్గా ఒక క్యారెక్టర్ అయినా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు అంటే ఆ నేమ్లో యొక్క లెంత్, అంటే ఆ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉపయోగించుకునేసి మనము వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. అంటే దానికి పైథాన్లో వచ్చేసి ఏంటంటే మనకు పరిమితి లేదు. మనం 50 క్యారెక్టర్స్ కావచ్చు, 100 క్యారెక్టర్స్ కావచ్చు, 200 క్యారెక్టర్ నేమ్తో కూడా వచ్చేసి ఏం కావచ్చు అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి క్రియేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అంటే వేరియబుల్ నేమ్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ని ఉపయోగించకూడదు. మనం ఓన్లీ అండర్ స్కోర్ను మాత్రమే వచ్చేసి ఏంటంటే మనం ఉపయోగించాలి. మిగతా ఏ ఇతర స్పెషల్ క్యారెక్టర్స్ని వచ్చేసి ఏమంటే మనం ఉపయోగించకూడదు. తర్వాత వచ్చేసి ఏమంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ని అర్థం చేసుకోవాలంటే మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది రాశాను. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అనేది రాశాను. ఇక్కడ పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుందంటే వచ్చేసి దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ వచ్చేసి ఏమైతుందంటే మనం అప్పర్ కేస్లో ఒక వేరియబుల్ నేమ్ రాసామనుకో, తర్వాత అదే స్పెల్లింగ్ని ఉపయోగించుకునేసి స్మాల్ లెటర్స్లో రాసామనుకో, ఇక్కడ పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుందో దిస్ ఈజ్ ఎ సపరేట్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ఎ సపరేట్ వేరియబుల్గా వచ్చేసామంటే మనం క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసామంటే పైథాన్ లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్. తర్వాత వచ్చేసామంటే మనకు పైథాన్ లాంగ్వేజ్ కొన్ని కీవర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్గా వచ్చేసి ఏదంటే మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం. అదేవిధంగా వచ్చేసామంటే కొన్ని ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం. మొదట వచ్చేసి వేరియబుల్ నేమ్స్ వ్యాలిడ్ చూసామంటే ఇక్కడ వచ్చేసి నేమ్ ఇచ్చాం. ఇక్కడ నేమ్ వచ్చేసి ఏమైందంటే ఓన్లీ ఆల్ఫాబెటికల్స్ మాత్రం ఉండాలి, అందువల్ల ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసామంటే స్టూడెంట్ నేమ్ ఇచ్చాం. స్టూడెంట్ నేమ్లో స్టూడెంట్ అనేది ఆల్ఫాబెటికల్, నేమ్ అనేది ఆల్ఫాబెటికల్. ఇక్కడ అండర్ స్కోర్ ఉపయోగించాం. పైథాన్లో అండర్ స్కోర్ అలో చేస్తుంది కాబట్టి ఇది కూడా వచ్చేసి అంటే వ్యాలిడ్. ఇక్కడ ఏజ్ 25 అని రాసాము. ఇక్కడ ఆల్ఫాబెటికల్స్ ఉపయోగించాం, తర్వాత డిజిట్స్ ఉపయోగించాము. ఇక్కడ డిజిట్ అనేది మొదటి క్యారెక్టర్ కాదు కాబట్టి ఇది కూడా వచ్చేసి ఏమైతుంటే మనకు వ్యాలిడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏమైతుంటే మనకు పైథాన్ లాంగ్వేజ్లో వచ్చేసి ఏమైతుంటే ఏ లాంగ్వేజ్లో ఉన్నా మనం వేరియబుల్ నేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో మనం వచ్చేసి ఏమంటే పేరు ఇచ్చాం. ఇది కూడా వచ్చేసి ఏమైతుంటే మనకు వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసామంటే 25 ఏజ్ అని ఇచ్చాము. ఇక్కడ 25లో వచ్చేసాము ఏదంటే వేరియబుల్ నేమ్ డిజిట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ అవుతుంది. తర్వాత స్టూడెంట్ ఐఫన్ నేమ్ ఇచ్చాం. అంటే ఇక్కడ వచ్చేసామంటే స్టూడెంట్కి నేమ్కి మధ్య ఐఫన్ ఇచ్చాము. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా పైథాన్ అలో చేయదు కాబట్టి ఇది కూడా మనకు ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత మై నేమ్ ఇచ్చాం. మై నేమ్లో వచ్చేసి మైకి నేమ్కి మధ్య స్పేస్ అనేది ఇచ్చాం. స్పేస్ కూడా వచ్చేసామంటే ఒక స్పెషల్ క్యారెక్టర్, అందువల్ల ఇది కూడా మనకు వచ్చేసి ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే క్లాస్ అని ఇచ్చాం. ఇక్కడ క్లాస్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసే ఒక కీవర్డ్, అందువల్ల ఇది కూడా మనకు వచ్చేసి ఏమైందంటే రాంగ్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసామంటే @వాల్యూ ఇచ్చాం. ఇక్కడ @, అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇది కూడా వచ్చేసి ఏమైందంటే మనకు పైథాన్ లాంగ్వేజ్ అలౌ చేయదు కాబట్టి, అంటే నేమింగ్ ఇవ్వడానికి అలౌ చేయదు కాబట్టి ఇది కూడా మనకు వచ్చేసి ఏమంటే ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఏ విధంగా వేరియబుల్ క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఇచ్చాం, ఈక్వల్ సింబల్, వాల్యూ 500. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ వచ్చేసి ఏమైందంటే మనకు క్రియేట్ కాబడింది. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి ప్యాకెట్ మనీ, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏమంటే 500. ఈ 500 అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. ప్యాకెట్ మనీ అంటే ప్యాకెట్ మనీ ద్వారా వచ్చేసి ఏమైందంటే మనం వాల్యూని యాక్సెస్ చేస్తున్నాము. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉపయోగించుకునేసి అది స్క్రీన్ పైన వచ్చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. మనకు వాల్యూ అనేది వచ్చేసి ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు పాకెట్ మనీ వాల్యూ చేంజ్ అయింది అనుకుందాం, 400 అయింది. సో మనకు రిజల్ట్ 400 వచ్చింది. నెక్స్ట్ పాకెట్ మనీ వాల్యూ ఇప్పుడు ప్యాకెట్ మనీ వాల్యూ పెరిగింది అనుకుందాం. సో ఇప్పుడు ప్యాకెట్ మనీ వాల్యూ వచ్చేసి ఏమైతే
ఒక 300 యాడ్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అప్డేట్ అయ్యి మనకు ముందర 500 ఉన్నది, తర్వాత 400గా మారింది, తర్వాత వచ్చేసామంటే కరెంట్ ఇప్పుడు 700 ఉంది. ఈ విధంగా మనము పైథాన్లో వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు.